హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నేను రోజుకి హర్రర్ కథలు పెట్టబోతున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బ్లడీ మేరీ గురించి తెలుసుకుందాం. ఆమె రాణి ఆత్మని కొందరు అంటారు. మేరీ ఆఫ్ యుఎస్ఏ అని కొంతమంది పిలుస్తారు. అలాగే క్యాథలిక్ అనే మతాన్ని స్వీకరించాలని కోరుకుంటుంది మరియు ప్రొటెస్టెంట్ అనే క్రిస్టియన్స్ మతానికి సంబంధించింది. అంటే సాధారణంగా బ్లడీ మేరీ కూడా క్రిస్టియన్కి సంబంధించిన మతానిదే. ఆమె రక్తపోతంతో హింసించబడడం వలన ఆమెకు బ్లడీ మేరీ అనే మారు పేరు వచ్చింది. దాని మూలం ఎలా ఉన్నా ఈ భయమనక కథ శతాబ్దాలుగా ప్రపంచం వ్యాప్తంగా ప్రజలను వేటాడుతుంది. దీనిని మనం ఇప్పుడు ఫేమస్గా చాలామంది 100 ప్లేసెస్ అని చాలా రకాలుగా ఈ బ్లడీ మేరీ అనే ఆటని ఆడుతున్నారు. ఈ బ్లడీ మేరీ అనేది ఒక యుఎస్ఏ అనే రాణి. ఆ రాణి తను మంచిదే కానీ క్రిస్టియన్సే. బట్ తను అనుకుంటుంది క్యాథలిక్ అనే మతాన్ని స్వీకరించాలని అనుకుంటుందని. కానీ తను ఉండాల్సింది మాత్రం క్రిస్టియన్ మతమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇంకా హెల్ప్ఫుల్గా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. బై.